క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈ దినాన ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి గడియని బట్టి నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంతో ఆయన సన్నిధిని మీతో కొన్ని వాక్యలేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు దేవుడు నాకు ప్రేరేపించిన కొలది, నాకు ఇచ్చినటువంటి భారం కొలది, ఆసక్తి కొలది నేను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రారంభ పుస్తకమైనటువంటి పాత నిబంధన గ్రంథంలోని ఆదికాండాన్ని విశ్లేషణపూర్వకంగా ఇప్పటి వరకు 7 అధ్యాయాలను నేను మరి దేవుని కృపను బట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రియులారా, వినుచున్న మీరు ఏమాత్రము ఈ మాటలను మరి నిర్లక్ష్యం చేయక, నేను మాట్లాడిన మాటలు కాదు కానీ దేవుని బైబిల్ గ్రంథంలోంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ కొలది మీ ముందుకి ఈ వాక్య భాగాలను నేను తీసుకుని వస్తున్నాను. నేను గొప్ప ప్రావీణ్యునైతే కాదు, గొప్ప జ్ఞానానైతే కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప మరి యొక్క ఆశక్తిని బట్టి, దేవుని మీద నాకు ఉన్నటువంటి భయభక్తులను బట్టి, నన్ను ప్రేరేపించినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి మీ ముందుకు ఈ లేఖన భాగాన్ని విశ్లేషణపూర్వకంగా తీసుకొని వస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు 7 అధ్యాయాలు నేను మీతో మాట్లాడినటువంటి విధానం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ దినాన ఆదికాండం 8వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. పిల్లలు, మరి ఇందులో దేవుడు మనకు ఏదైతే కొన్ని పాఠాలు నేర్పించాలనుకున్నాడో వాటిని మనము నేర్చుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. దేవుడు ఈ వాక్యమును దీవించి మనకు తన కృపలో పంచి పెట్టినగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రభా, యొక్క దినాన నాయన నాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయ్యా, నన్ను ప్రేమించి నన్ను ఇంతగా సజీవులకు ఉంచి నీ సన్నిధి రీతిగా నిలబెట్టుకునే యోగ్యత లేని నన్ను ప్రభా మీరు నాయన నిలబెట్టి వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. వినిచున్న బిడ్డలు అవుతండి నాయన, వారి జీవితాల్లో మరి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి వచ్చిన మాటలను ప్రభావ వారి హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని వారి జీవితాలను సరైన పద్ధతిలో కట్టుకోవడానికి ఈ మాటలు నాయన వారికి ఉపయోగపడినట్లుగా మీరు సాయం చేస్తున్నామని, నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుని పరిశుద్ధాత్మ దేవ నాతో మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియ క్రీస్తునందు దేవుని బిడ్డరా, చదవబడిన లేఖన భాగము, దేవుడు నోహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునే మాట. ఈ 8వ అధ్యాయంలో నోహు వరద తర్వాత జీవితాన్ని చూపిస్తున్నది. ఇది నేటి మరి క్రైస్తవ విశ్వాసులకు కష్టకాలం తర్వాత దేవునిపై ఉండాల్సినటువంటి నిరీక్షణ, దేవునిపై ఉండాల్సిన ఓర్పు, దేవుని సమయాన్ని గౌరవించటం, మరి దేవుని కృతజ్ఞత కలిగి జీవించటం, నిత్యం ఆయనను ఆరాధించటం, అంత మటుకే కాకుండా కొత్త జీవితాన్ని పవిత్రంగా ప్రారంభించటం వంటి గొప్ప సత్యాలను
గొప్ప పాఠాలను ఈ యొక్క 8వ అధ్యాయంలో మనము నేర్చుకోబోతున్నాం. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయంలో సమయంలో ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు నోహును జ్ఞాపకం చేసుకున్నానని మాట. ఇది నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకునేను అంటే దేవుడు నోహును మర్చిపోయాడనే కాదు, తన వాగ్దానానికి అనుగుణంగా దేవుడు చర్య తీసుకున్నాడు అని అర్థం. ఏదైతే వాగ్దానం ఇచ్చాడు నోహుకు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి జ్ఞాపకం ఉంచుకున్నాడు. మన జీవితంలో కూడా ప్రియులరా, మరి కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, ఏమని, ప్రభువా నా ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది, నా పరిస్థితిని దేవుడు చూస్తున్నాడా, ఈ సమస్య ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటి మీమాంసలో దీని దినాన ప్రతి క్రైస్తవ విశ్వాసి కొట్టుమిట్టాడుతూ కలవరపడుతూ ప్రియులరా జీవిస్తున్నట్లు మనము చూస్తాం. మరి నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అని అంటే, నీ పరిస్థితిని దేవుడు చూడలేదా, చూస్తున్నాడు అని అంటే, నీకున్న సమస్యను దేవుడు మరి ముగిస్తాడా లేదనేటువంటి వాటన్ని ప్రశ్నలకు ఈ సమయంలో ఈ ఆదికాండము నోహు జీవితంలో దేవుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మరి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఇందులో నాకు సమాధానము ఇస్తాయి. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోతే ఈ దినాన నేను సజీవులకు ఉండేవాళ్ళం కాదు. ఆయన సమయం కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆయన సమయం కోసం నన్ను సిద్ధం చేస్తున్నటువంటి మరి ఆ యొక్క విషయము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కారణం, ఆయన కాలము ఇంకా సమీపించలేదు. ఆయన రాకడకు ఇంకా సమయం ఉన్నది. అనుకోని గడియలో వస్తానని దేవుడిచ్చి చెప్పాడు కాబట్టి, ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనము సిద్ధపడాల్సినటువంటి సమయము ఆసన్నమైందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు, దేవుడు నిన్ను మర్చిపోలేదనంటే ఆయన సమయం ఇంకా రాలేదని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన చూచుచున్న దేవుడు యెహోవా ఈరే. కారణం, మరి ఆ దినాలలో వరద ఎన్ని రోజులు కొనసాగింది, నోహు ఓడలోనే ఉన్నాడు అనంటే 40 రాత్రులు 40 పగుళ్ళు మరి వరద ఉధృతి ఆ యొక్క నీళ్ళల్లోనే, ఆ యొక్క ఓడలోనే మరి నోహు యొక్క ఫ్యామిలీ ఉన్నట్లుగా మనము ఈ యొక్క గత వాక్య భాగాల్లో చదువుకున్నాం, విన్నాం కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అతనికి బయట ప్రపంచం ఎలా ఉందో తెలియదు. కారణం ఏంటంటే, ఓడలోకి ఎప్పుడైతే సమస్తము వాటి జాతి చొప్పున జతగా వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాయో, అప్పుడు దేవుడు తలుపు వేసేశారు. కాబట్టి బయట ఏమున్నదో ఏమో ఎవరి నోవు కుటుంబానికి తెలియదు. ఇక్కడ మరి పోనీ లోపలున్న వారిని దేవుడు ఏమైనా మర్చిపోయాడా? లేదు ప్రియులారా, దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోతే ఈ దినాన మనము నోవు గురించి మాట్లాడుకునే వారం కాదు. అతనికి బయట ప్రపంచం ఎలా ఉందో తెలియదు, కానీ అయినా దేవుడు నోవును మర్చిపోలేదు. ఈ మాటలు మనము మరి ఎందుకు మర్చిపోలేదనంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా 49వ అధ్యాయంలో మరి 15వ వచనంలో చక్కని మాట మనము చదువుకుందాం. పిల్లరా, 49వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత చక్కని వాగ్దానంతో కూడినటువంటి సందేశం ఈ దినాన మనం వినబోతున్నాం. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి వాగ్దానం, నేను నిన్ను మర్చిపోలేదు అని అన్నాడు. తల్లి తన గర్భమున పుట్టిన పిల్లలను మర్చునేమో కానీ
నేను నిన్ను మరువను. ఇది నాన్న, నేను ఎవరు మర్చినా, నీ బంధువులు మర్చినా, నీ తల్లిదండ్రులు మర్చినా, నీ అన్నదమ్ములు మర్చినా, నీ బంధువర్గం మర్చినా, నీ స్నేహితులు మర్చిపోయినా, నిన్ను నన్ను మరవకుండా నిన్ను నన్ను పోషిస్తూ నడిపిస్తూ సజీవులకులు ఉంచి ఆయుష్కాలం ఇచ్చి ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఎందుకు నడిపిస్తున్నాడంటే ఆయన నిన్ను నన్ను మర్చిపోలేదని ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మర్చిపోతే మనం ఈ భూమి మీద ఊపిరితో ఉండేవారం కాము. ఆయన కృప లేకుండా మనం ఏమాత్రము మరి జీవించలేము. ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైనటువంటి వాత్సల్యము, ఆయన ఉచితమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ నీ మీద నా మీద ఉంది కాబట్టి మనం ఈ దినాన సజీవులకులో ఉంటున్నాం. మరి యెషయా గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, నేను నిన్ను మరువను. దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నీవు నేను తృణీకరించిన, నీవు నన్ను ఎన్నిసార్లు దేవునికి దూరమైనా పలుమార్లు తప్పిపోయినప్పటికీ ఆయన నిన్ను నన్ను మర్చిపోకుండా ఎందుకు కాపాడుతానంటే ఆయన రాకడకు ఆయన రాకడ సమయంలో నీవు నేను సిద్ధపడాలని నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తారా? ఎంత చక్కని వాగ్దానం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది క్రీస్తు బిడ్డలై ఉండి కూడా క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసములో ఏమాత్రం స్థిరత్వం లేని వారు ఏమని ఆలోచిస్తారంటే, కష్టాలు వచ్చినప్పుడు ప్రియులారా వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి మరి ఇబ్బందులను బట్టి ఏమంటారంటే, ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా, కుటుంబంలో సమస్య ఉన్నా, మరి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, పరిచర్యలో నిరుత్సాహం వచ్చిన ప్రియులరా, దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఆలస్యం అనేది దేవుని మర్చిపోవడం కాదు ప్రియులరా. ఒక ఉన్నతమైన, ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇవ్వడానికి నీకు నాకు దేవుడు ఏం చేస్తాడంటే, మన ప్రార్థనకు ఆలస్యం చేస్తాడు. మన కుటుంబంలో ఉన్న సమస్యకు ఆలస్యం చేస్తాడు. మన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటికి ఆలస్యం చేస్తాడు. మరియు వాటి నుండి విడుదల కూడా దయచేస్తాడు. పరిచర్యలో నిరుత్సాహం వచ్చినా ఆలస్యం చేస్తాడు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను మర్చిపోడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి విషయం ప్రియులారా. మరి ఈ సమయంలో మొదటి విషయం ఏంటంటే, కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని మర్చిపోడు. ఇక రెండో విషయం మనము చూసినట్లయితే ప్రియులరా, 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము ప్రియులరా, మరి 13-14 వచనాలు మనము పరిశీలించినట్లయితే అక్కడ ఒక మాట, 2 మాటలు ఉంటాయి ప్రియులరా. చూస్తాం రండి. 13-14 వచనాలు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. చూడండి పిల్లరా, ఇక్కడ నోహు ఓడలో ఉండి తొందరపడి బయటికి రాలా. కానీ దేవుడు తనను మర్చిపోలేదని, తనను ఎప్పుడైనా తను క్షేమంగానే ఉంచుతాడని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ తలుపులు తెరుస్తాడని, ఆ తలుపులు తెరిచినప్పుడు నాకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగజేస్తాడని ఒక దృఢమైనటువంటి విశ్వాసము, నిశ్చలమైనటువంటి స్థితి, దేవుని మీద ఉన్నటువంటి ఒక నమ్మకము ఆయనకి ఎంత ఉన్నదో ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన వచ్చినటువంటి సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రార్థనకు సమాధానం లేకపోయినా, కుటుంబంలో సమస్య ఉన్నా, వాటికి ఆలస్యం అవుతుందంటే ప్రియులరా, దేవుని సమయం వరకు వేచి ఉండాల్సిన అవసరం అయితే అవ్వాలి. దేవుని సమయాన్ని ఓర్పుతో ఎదురు చూడాలి. దేవుని సమయాన్ని ఎప్పుడైతే ఓర్పుతో ఎదురు చూస్తావో ప్రియ దేవుని బిడ్డరా, మరి నీకున్న కష్టాలన్నిటి, నష్టాలన్నిటిని ఆయన నుండి నీకు విడుదల కలుగజేస్తాడు. చదువుబడిన లేఖన భాగంలో భూమి ఎండిపోయే వరకు అతడు వేచి ఉన్నాడు ప్రియులరా. నేను ఈ దినాన నీ ప్రార్థనకు సమాధానం రాలేదు, జవాబు రాలేదంటే నేను ఓర్పుతో, ఓపికతో సమయం కొరకు, ఆయన కొరకు ఎదురు చూడాలి.
దేవుడు బయటకు రమ్మని చెప్పినప్పుడు మాత్రమే బయటకు వచ్చాడు నోవాహు. ప్రియులరా, మనం ఏం చేస్తామంటే మనిషిలో ఉన్నటువంటి ఆతృత, మనిషిలో ఉన్నటువంటి తొందరపాటు ఏంటంటే ప్రియులరా, మనకు చాలాసార్లు అది ఇప్పుడే కావాలి, ఇప్పుడే జరగాలి, నాకున్న సమస్య ఇప్పుడే తీరిపోవాలి, నాకున్న కష్టం ఇప్పుడే తీరిపోవాలి, విడుదల కావాలి, నా ఆర్థిక సమస్యలన్నీ ఇప్పుడే తీర్చబడాలని తొందరపాటు పిల్లరా. కానీ దేవుడు నా సమయం కోసం వేచి ఉండు అని అంటున్నాడు. నా సమయం కోసం నువ్వు వేచి ఉండు. తొందరపడటం వలన మరి మనకు వచ్చే ఒరిగేది ఏమీ ఉండదు పిల్లరా. ఓపిక ఉండాలి, సమయం కోసం వేచి ఉండాలి, తొందరపాటు పనికిరాదు పిల్లరా. ఈ సమయంలో భక్తుడైన దావీదు ఒక మాట 27వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట మనకు మరి రాయించి పెట్టాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునము అని అన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునము, ధైర్యంగా ఉండము, కలవరపడకుము, జడియకుము, భయపడకు. ఆయన సమయం కొరకు నువ్వు కనిపెట్టు. దేవుని సమయం ఆలస్యంగా అనిపించినా అది తప్పు సమయం కాదు. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో ఉన్నతమైనది, అది ఎవరికి తెలియదు ప్రియులారా, అది అగోచరం. కాబట్టి ఈ సమయంలో ఆయన సమయం కొరకు ఓర్పు కలిగి ఉండాలి. ఆయన సమస్తమును జయించుటకు నీకు నీ ఓర్పే నిన్ను జయ జీవితము ఇస్తుంది. ఇక మూడో విషయం ప్రియులారా, నీ నిరీక్షణలో నీ విశ్వాసం, నువ్వు విశ్వాసంతోనే ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు. నిరీక్షణను నిర్లక్ష్యం చేస్తే నిరుపయోగం అయిపోద్ది. నీకు రావాల్సినటువంటి ఒక ఉన్నతమైన స్థితిని కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నోవాహుకు కాకిని తర్వాత పావురాన్ని పంపాడు. పిల్లరా, కాకి అని అంటే మరి కాకి మరి శ్మశానాల్లో కావచ్చు, లేకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి మరి కొన్ని కలేబరాలను దాని మీద ఉండే కండలు పీకుంటూ అక్కడే ఉంటాయి, కానీ ఎప్పుడు రావు వెనక్కి తిరిగి. పిల్లరా, కాకిని పంపించాడు, కానీ ఆ బాగుగా ఆరిందో లేదా నేల అనేది గమనించడానికి కాకిని పంపించాడు నోవాహు. కానీ అది తిరిగి రాలేదు పిల్లరా. తిరిగి రాకపోగా అది అక్కడే ఉండిపోయింది. తర్వాత నోవాహు పావురాన్ని పంపించాడు. 8-12 వచనాలు మనం చూసినప్పుడు పిల్లరా, ఇక్కడ చక్కని మాటలు ఉంటాయి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోలేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చాను. నీళ్లు భూమి మీద అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని ఎదుగు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకున్నాను. పిల్లరా, పావురం ఎంత వివేకం గలదో, ఎంత తెలివి గలదో ఇక్కడ మనము ఆలోచించాలి. ఒక విశ్వాసి అనాలోచితంగా తొందరపాటు వలన మరి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచన చేస్తే పిల్లరా, కాకి వల్ల అక్కడే ఆగిపోసిన పని ఉంటుంది. పావురం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలం అది అతని ఎదుగు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయిన నోవాహుకు తెలిసింది. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచింది. ఆ తర్వాత అది అతని ఎదుగు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండేను. పిల్లరా, ఎప్పుడైతే భూమి ఎండిందో, ఆ యొక్క వరద తాటి నుంచి, ఆ జలప్రలయం నుండి ఎప్పుడైతే మరి పూర్తిగా ఎండబడిందో, అప్పుడు నోవాహు బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాడు. నిరీక్షించాడు. ఎంతకాలం అంటే ఇక్కడ రాయబడింది ఆ కాలములన్నీ. ప్రియులరా, నీవు నేను కూడా ఈ దినాన నిరీక్షణ కలిగి ఉండాలి.
ఆయన ఇచ్చేటువంటి నీ ప్రార్థనకు జవాబు, నీ సమస్యకు విడుదల, నీ కష్టానికి కన్నీళ్లకు ఆయన యొక్క సహాయము కోసం వెయిట్ చేయాల్సిందే, నిరీక్షించాల్సింది పిల్లలు. అతడు పరిస్థితిని గమనించాడు, కానీ దేవుని ఆజ్ఞకు ముందుగా తన నిర్ణయంతో బయటికి రాలేదు, సొంత ప్రయత్నం చేయలేదు, సబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ప్రతి విషయంలో నోవాహు ఏం చేశాడంటే దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞించాడు దాన్ని పాటించడానికి ప్రయత్నించాడు. పిల్లలు ఏమాత్రము దేవుని మాటను నిర్లక్ష్యం చేయలేదు, తొందరపాటు కడగలేదు. పిల్లలు ఈ దినాలలో కష్టకాలంలో భయంతో నిర్ణయం తీసుకోకండి. భయం ఉన్నదా? నిర్ణయం కోకండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అసహనంతో నిర్ణయం తీసుకోకండి పిల్లలు. సహించలేనటువంటి కష్టం వచ్చిన అసహనం పడద్దు. ప్రార్థన లేకుండా నిర్ణయం తీసుకోవద్దు పిల్లల. ప్రార్థన ప్రాముఖ్యం పిల్లల. ప్రార్థన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంటే పవిత్రపరుస్తుంది. ప్రతి కష్టం నుండి మనకు విడుదల కలిగిస్తుంది. ప్రార్థన అనగా దేవునితో నీవు మాట్లాడడం. ప్రార్థనగా దేవుని సన్నిధికి నీ యొక్క మాటలు వెళ్ళడం, నీ యొక్క విన్నపములు, నీ విలాపములన్నీ ఆయన సన్నిధికి వెళ్ళడం. మరి దేవుని వాక్యము దేవుడే నీతో నాతో మాట్లాడడం. పిల్లరా, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? దినము దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రార్థన అనేటువంటి అనుభవంలో లేకుండా జీవిస్తున్నావా? భయంతో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావా? మరి అసహనంతో నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడుతున్నావా? ఈ దినాన దేవుడు అంటున్నాడు, నిరీక్షణలో కూడా విశ్వాసంతో ఉండాలి. నిరీక్షణలో విశ్వాసం లేకపోతే, నిరీక్షణలో స్థిరత్వం లేకపోతే, ఆయన ఆజ్ఞకు నేను లోబడకపోతే పిల్లరా అనర్థాలే జరుగుతాయి. అందుకే జ్ఞానైన సలుమును అంటాడు 3వ అధ్యాయంలో. మరి 5-6 వచనాలు మనం గమనించినట్లయితే పిల్లరా చక్కని మాటలు అక్కడ సొలొమోను గారు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఇది నన్ను చూస్తాం రండి. 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతకి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చూడండి ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని మర్చిపోతే, దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే, ఆయన కనికరాన్ని పొందుకోకపోతే పిల్లరా మనము మరి నరక కూపంలోకి పడిపోతామనే సత్యాన్ని ఇది నేను నేర్చుకోవాలి. ఇక్కడ నీ స్వబుద్ధిని, నీ సొంత ఆలోచనలను ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించు. నీ హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించు. నీ బాధ అంతా, నీ సమస్య అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించు. నీ సమస్త కీడులన్నిటిని ఆయన తీర్చివేసి ఆయన బలీయమైన రెక్కల కింద నేను దాచి ఉంచుటకు ఆయన ద్వారపాలకుడిగా నీ తలుపు దినము తడుతూనే ఉన్నాడు. దినము వాక్యంతో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? పెడచెవిన పెడుతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ జీవితాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అటువంటి అనుభవం ఉండకూడదు. దేవుడి దినాన్ని నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆలోచిస్తారా? ప్రజలు పెట్టారా? దేవుడు నమ్మదగిన వాడు. ఇక 4వ విషయం ప్రియులరా, వరద ముగిసిన తర్వాత నోహు గారు వరద ముగిసిన తర్వాత క్రొత్త జీవితం ప్రారంభమైంది. ప్రియులరా, కష్టాలన్నీ పోయినాయి, సమస్యలన్నీ పోయినాయి, నెమ్మది. లోకము ఇంతకుముందున్న లోకం కనపడలా, అది మొత్తము అంతమైపోయింది. వరద ముగిసిన తర్వాత నోహుకు కొత్త జీవితము ప్రారంభమైంది. నోహు బయటికి వచ్చినప్పుడు అతని ముందున్నటువంటి ప్రపంచం కొత్తగా ఉంది. ప్రియులరా, అతనికి ఇది ఒక కొత్త ప్రారంభం. ప్రియులరా, ఎప్పుడైతే పాపం అనేటువంటి కూపంలోంచి, పాపం అనేటువంటి బంధకంలో ఉండి విడిపింపబడినటువంటి ఒక పాపి పరిశుద్ధపరచబడినప్పుడు,
పవిత్రపరచబడినప్పుడు తన హృదయంలో వచ్చేటువంటి ఆనందము, తన హృదయంలో వచ్చేటువంటి సంతోషము, తనకు కలిగినటువంటి సమాధానము ఎంత ఉన్నతమైనదో అది కొత్తగానే కనిపిస్తుంది తప్ప పాతది కాదు. పాతదంతా ఏమైంది? మరి తుడిచివేయబడ్డది. ఎట్లా తుడిచివేయబడ్డది అంటే, పాపములు ఒప్పుకున్నప్పుడు, దేవుని కనికరాన్ని పొందినప్పుడు, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని స్థలం మొరపెడతావో వాటి ద్వారా నీకు విడుదల వచ్చినప్పుడు నీకు నీ హృదయంలో ఉండే సంతోషము, ఇది నా నోహు జీవితంలో ఉన్న కొత్త జీవితం నీ జీవితం అవుతుంది పిల్ల. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చెప్తారు పిల్లరా. ఎంత చక్కగా ఉంటుందో ఆలోచిస్తాను రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తమైన మాట. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే కొత్త జీవితం నువ్వు ప్రారంభించావో అది ఎవరి వల్ల వచ్చిందంటే, నువ్వు క్రీస్తునందు ఉన్నావు కాబట్టి అప్పుడు ఏమైంది? నూతన సృష్టిగా మారిపోయావు. పాత సృష్టి వెళ్ళిపోయింది, కనబడతలేదు అది. ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. అటువంటి జీవితం నీవు నేను జీవించాలని దేవుడు కోరుకుంటాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత పాత జీవితం ముగిసి క్రొత్త జీవితం ప్రారంభం కావాలి పిల్లరా. ఏమాత్రం తిరిగి మళ్ళీ పోకూడదు. పాత జీవితంలో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి, నీ మనసులో ఉన్నటువంటి, నీ జీవితంలో ఉన్నటువంటి కోపం కావచ్చు, నీ హృదయంలో ద్వేషం కావచ్చు, నీ మనసులో నీ మాటల్లో అబద్ధం కావచ్చు, నీకున్నటువంటి క్రియలలో చెడు అలవాట్లు కావచ్చు. పిల్లరా, నీవు పాపపు సంబంధాలు కలిగి ఉండొచ్చు పిల్లరా. ఇవన్నీ మరి తిరిగి నీవు క్రీస్తు స్వభావంలో ఎదగాలంటే పాతవి విడిచిపెట్టాలి. పాత విడిచిపెట్టినప్పుడే నీ జీవితంలో నూతన జీవితం, నూతన సృష్టిగా దేవుని సన్నిధిలో నేను కనపడగలుగుతాను. ఆలోచిస్తారా? జ్ఞాపకం ఉంచుకున్నాను పిల్లలు. ఇక 5వ విషయం పిల్లరా, ఈ అధ్యాయంలో నోహు మొదట చేసిన పని ఏం చేశాడంటే, ఆయన కొత్త జీవితంలో దేవుని సన్నిధిలో ఆరాధించాడు. ఇది చక్కని పాఠం. ఆదికాండం 8వ అధ్యాయం. నోహుకి ఏం చేశాడంటే, అత్యంత అద్భుతమైనటువంటి ఆరాధన దేవుని సన్నిధిలో గడిపాడు, చేశాడు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఈ దినాన నీవు నేను కలిగి ఉన్న నూతన జీవితంలో, నూతన సృష్టిలో దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నావా? ఈ మాట 8వ అధ్యాయం 20 అధ్యాయంలో 20 వచనంలో ఈ యొక్క నోహు చేసిన పని ఏదో చూస్తాను రండి. అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. చూడండి, యెహోవాకు నోహు ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాడు పిల్లరా. నీ హృదయమైనటువంటి లోపల ఒక గదిలో యేసుక్రీస్తు ప్రభు వారికి నేను ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ రీతిగా కట్టుకుంటావో నీ హృదయంలో క్రీస్తు నివాసం చేస్తాడు. ఇంకా నీ పాత జీవితంలో ఉన్నటువంటి కోపము కావచ్చు, ద్వేషం కావచ్చు, అబద్ధం కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, పాప సంబంధాలు కావచ్చు, అవన్నీ ఏం చేస్తాయంటే నీరు గారిపోయి క్రీస్తు నీలో ఉండి పరిశుభ్రమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నేను నింపబడతాం. ఎంత చక్కని మాట. నోహుకు యెహోవాకు బలిపీఠం కట్టాడు. కట్టిందే కాకుండా ఏం చేశాడు ఆయన? పవిత్రమైనటువంటి పవిత్ర పక్షులన్నింటిలో కొన్నింటిని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. ఆ దినాలలో నోహుకు ఏ ఆస్కారం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం
ఆయన ఏం చేశాడు? బలైపోయాడు. బలైపోయి తన అమూల్యమైన రక్తమును, తన మరి నిష్కలకమైన రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన కల్వరి శిలువలో మన కోసం కార్చి మనను పవిత్రపరిచాడు. పిల్లరా, పరిశుద్ధపరిచాడు. నన్ను ఆయా నరక కూపంలో పోకుండా పరలోక రాజ్యంలో నివసించుటకు, నిత్య జీవం పొందుటకు ఆయన ఆ కల్వరి శిలువలో మరణించాడు. తిరిగి నీ కోసం నా కోసం మరి లేఖనాల ప్రకారం మూడో దినం తిరిగి లేచి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడకు నేను సిద్ధంగా ఉండాలంటే నువ్వు నూతన సృష్టిగా ఉండి ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన స్తుతించేవారుగా ఉండాలి. గమనించండి, నోహు ఓడ నుండి బయటకు వచ్చి ముందుగా ఇల్లు కట్టలేదు, పిల్లరా, వ్యాపారం ప్రారంభించలేదు, సంపద కోసం పరిగెత్తలేదు. ఏం చేశాడు ఆయన అంటే మొదట బలిపీఠం కట్టాడు. పిల్లరా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడైతే క్రీస్తులో నీ యొక్క హృదయాన్ని అర్పిస్తావో అప్పుడే ఈ లోక సంబంధమైన వాటి వైపు నీ ఆశలు, నీ కోరికలు, నీ యొక్క అలవాట్లు, నీ సమస్తము విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే మొట్టమొదట దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి నీ హృదయం ఇవ్వాలి, దేవునికి నీ జీవితం ఇవ్వాలి. అప్పుడే దేవుడు నీలో ఉన్నటువంటి పాత జీవితాన్ని తీసివేయడానికి ఆయన సమర్థుడు. మొదట బలిపీఠం కట్టు అంటే దేవునికి కృతజ్ఞత చెప్పాడు. పిల్లరా, కృతజ్ఞత లేని జీవితం దేవునికి ఇష్టమైన జీవితం కాదని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ దినం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పిల్లరా, దేవుడు మన సమస్యను తీర్చినప్పుడు మాత్రమే కాదు, సమస్య మధ్యలో కూడా ఆరాధించాలి. ఆశీర్వాదం వచ్చినప్పుడు ధన్యవాదాలు ప్రభు అనాలి, కష్టం వచ్చినప్పుడు అయినా నీవేనా దేవుడు అనాలి. ఆ రీతికి అంటామా? అనము. దేవుడు నాకెందుకు ఈ సమస్యలు ఇచ్చాడు, దేవుడు నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చాడు, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఎందుకు అంగీకరించలేదు, నాకెందుకు దేవుడు జవాబు ఇవ్వలేదని అనేక మార్లు ప్రశ్నిస్తున్నావేమో. నీ హృదయంలో అటువంటి కలవరం ఏమైనా పుడుతుందేమో. ఈ దినాన నవ్వుకున్నటువంటి నిరీక్షణ, నవ్వుకున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత, నవ్వుకున్నటువంటి ఆ యొక్క ఆశాశక్తి, నవ్వుకున్నటువంటి ఆరాధించేటువంటి హృదయం నీకు నేను కలిగి ఉన్నప్పుడు ఆలస్యమైన ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఆలోచిస్తారా? ప్రియదేవుని బిడ్డరా, దేవుని మాటలు ఎప్పుడు నిరర్థకం కావు. కారణం ఏంటంటే ఆయన నరుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన దేవుడు. ఇక 6వ విషయం ఈ అధ్యాయంలో, ప్రియులరా, కృతజ్ఞతతో ప్రారంభించిన జీవితం దేవునికి ఒక ఇంపైనదిగా కనిపిస్తుంది. 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రియులరా, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డని, తల్లి గర్భం నుండి బయటపడిన రోజునే మన హృదయం చెడ్డదని దేవుడు ముందుగా నిర్ణయించాడు. చూడండి, ఇంత చెడ్డ హృదయాన్ని దేవుడు విడిచిపెట్టుకోకుండా ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నాడంటే ఆయన రాకడ కోసం నువ్వు ఆయన పని చేస్తావేమని, ఆయన కొరకు ఒక ఆత్మనైనా నువ్వు సంపాదిస్తావేమని, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి జీవిస్తావేమని నన్ను ఇది జీవింపు చేస్తున్నాడు. ఆలోచిస్తావా? నోహు అర్పణను దేవుడు అంగీకరించాడు. నోహుకి ఇచ్చినటువంటి ప్రతి అర్పణ దేవుడు అంగీకరించాడు. ఈ దినాన నువ్వు ఇస్తున్నటువంటి అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడా? ప్రశ్నించుకో, ప్రశ్న వేసుకో. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని మహింపరచాలనుకుంటున్నావా? అవి ఇష్టమైన బలులు కాదని దేవుడు ఈ దినాన చెప్తున్నాడు. మన జీవితంలో కూడా కృతజ్ఞత ఒక ఆరాధన. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో అది ఆరాధన కిందకి వచ్చేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రిక
మొదటి దశలోనికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట మనము చూస్తాం రండి. దశలోనికి రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తము. మీరు చేస్తున్న పని ఏదైనా కావచ్చు, ప్రతి విషయమునందును కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు జరిగిన, కీడు జరిగిన, మరి నిష్కారణంగా నీ మీద నింద వచ్చిన ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని, ఓర్పు కలిగి ఉండాలని, సహనం కలిగి ఉండాలని, దేవుని ఆజ్ఞ కొరకు నువ్వు ఏం చేయాలంటే నిర్భయముగా ఆయన నిర్ణయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఇలా చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఉన్నది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దుఃఖమైన, బాధైన, క్షేమమైన, సమాధానమైన, సంతోషమైన, నష్టమైన, లాభమైన ప్రియులరా, ఎప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకున్న దాన్ని మనం మాత్రమే లెక్క పెట్టకుండా దేవుడు నన్ను ఇంతవరకు నడిపించాడని గుర్తించుకోవాలి ప్రియులరా. గుర్తింపు లేకపోతే నువ్వు నూతన సృష్టి ఎట్లవుతావు? కావు. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. ఇక 7వ విషయం ప్రియులరా, ఈ అధ్యాయంలో మరి ఆయన దేవుని వాగ్దానంపై నీవు నేను జీవించాలి. నీ జీవిత గమ్యము ఆయన వాగ్దానం మీదనే ఆధారపడి ఉందనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం కాబట్టి ఇది ఇరుపక్కల పదునైన గదిగా ఉంటుంది. ఆదికాండం 8వ అధ్యాయం తర్వాత ప్రియులరా 9వ అధ్యాయంలో కూడా దేవుడు నోవాహుతో నిబంధన చేస్తాడు. ఏమని? ఆ నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుస్సును ఇస్తాడు. ఎందుకంటే ఇది మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఏంటంటే దేవుని వాగ్దానము పరిస్థితుల కంటే గొప్పది. దేవుని వాగ్దానం పరిస్థితుల కంటే గొప్పది ప్రియులారా. అందుకే ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక చక్కని మాట రాయించాడు. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్రియులారా చూస్తాము. 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. వాగ్దానములన్నీ క్రీస్తునందు మరి అవునన్నట్టుగానే ఉన్నాయి. లేదని లేదు, ఇక్కడ అవునన్నట్టుగానే ఉన్నాయి. పిల్లరా, ఇక్కడ నిశ్చయములై ఉన్నవి అని అంటే ప్రియులరా, మరి అక్కడ దాని అర్థం ఏంటంటే ఆమెన్ అని ఉన్నది. ఆమెన్ అన్నది జరుగుతున్నవని అర్థం. దేవుని వాగ్దానాలన్నీ ఆయనతో అవును అని చెప్పబడుతున్నాయి. ఆమెన్ అన్నది ప్రియులరా. కాబట్టి పరిస్థితులు మారిన ఆ తర్వాత దేవుని మీద విశ్వాసము మారకూడదు. దేవుని మీద విశ్వాసం మారకూడదు. అది ఆయన మీద స్థిరంగా ఉండాలి. అప్పుడే నా జీవితం దేవునికి ఇష్టమైనటువంటి బలిపీఠంగా, ఆ బలిపీఠం మీద నీవు ఏమర్పించిన ఆయన మరి అంగీకరించే విధంగా ఉంటాయి. ఇక 8వ విషయం ప్రియులారా, ఈ అధ్యాయంలో నేటి క్రైస్తవ కుటుంబము ఒక ఆధ్యాత్మిక ఓడలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నీ జీవిత నావ, నీ జీవిత యొక్క ఓడ నావ యొక్క గమనం ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, నోహ కుటుంబం ఓడలో కలిసి ఉంది. నోహ కుటుంబము ఓడలో కలిసి ఉంది. ఇది నీవు నేను క్రీస్తు అనేటువంటి రక్షణ ఓడలో నీవు నేను ఉంటే సమస్తము సాధ్యమే. మన కుటుంబాలు కలిసి ప్రార్థించే అనుభవంలో ఉండాలి. కలిసి వాక్యం చదివేటువంటి అనుభవం ఉండాలి. పిల్లలకు దేవుని భయమును నేర్పే కుటుంబంగా ఉండాలి. ప్రేమతో క్షమించుకోవాలి. ప్రతి ఒక్కరు ఒకరినొకరు ఏమాత్రం ద్వేషించుకోకూడదు. ఒకరినొకరు ప్రేమతో జీవించాలి పిల్లరా. అందుకే ప్రవక్త అయిన యెహోషువ 24:15 ఒక మాట రాయబడింది, మీరెవరినన్నా ఆరాధించండి, మీరెవరన్నా పూజించండి, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించను అన్నమాట. ఆయన సేవించే కుటుంబంగా నేను ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా నేను ఎట్లా నిలబెట్టుకుంటాడంటే, ఆయన సన్నిధిలో కుటుంబం అంతా ప్రార్థించే కుటుంబంగా చేస్తాడు. ఆయన సన్నిధిలో అందరూ కలిసి వాక్యము చదివేవారిగా చేసుకుంటాడు ఆయన. మరి మీ కుటుంబంలో పిల్లలకు భయము నేర్పేటువంటి అనుభవంలో దేవుని భయం నేర్పేటువంటి ఆలోచన మీకు ఇస్తాడు. చిన్న తప్పైన పెద్ద తప్పైన క్షమించుకునేటువంటి గుణాన్ని మీకు స్థిరపరుస్తాడు. అందరితో నీవు ప్రేమతో జీవించేటువంటి అనుభవానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ నమ్మకం నీకున్నదా? యెహోషువ ప్రవక్తకున్నటువంటి నమ్మకం నీకు నాకుంటే, యెహోషువ మరి అనేక యుద్ధాల్లో జయమును పొందాడు. మించి యెహోషువ మరి ఇజ్రాయేల్ ప్రజల్ని కనానుకు పాలు తేనెలు ప్రవహించే ఆ కనానుకు ఆయన నడిపించేటువంటి ధన్యకరమైన జీవితం యెహోషువ జీవితంలో చూస్తాం. ఇది నీవు నేను, నీ కుటుంబం నా కుటుంబం దేవుని పరలోక రాజ్యానికి మరి ఎత్తపడే సంఘంలో ఉందో లేదో ఆలోచించుకోమని ప్రభుపేట కోరుతున్నాం. ఇది ప్రతి మరి విశ్వాసి ఇంటి నిర్ణయమై ఉండాలి. దేవుడు నేను నన్ను మర్చిపోయినాడని, దేవుడు నేను నన్ను దూరపరిచాడని అనుకుంటే అది నీ యొక్క దురాలోచనే తప్ప దేవుని దృష్టిలో అది ఏమాత్రము సబబు కాదని తెలియజేస్తున్నాను. నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, కష్టకాలంలో దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుని సమయం కోసం ఓర్పుతో వేచి ఉండాలి. ప్రార్థన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితం అతలకుతలం అయిపోతుంది. క్రీస్తులో కొత్త జీవితం ప్రారంభించకపోతే పాత జీవితానికి అవకాశం ఇస్తే నరక కూపంలోకి పడిపోతున్న సత్యాన్ని ఈ యొక్క దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి పరిస్థితులలో కృతజ్ఞత కలిగి ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, సమాధానం వచ్చినా నీవు క్రీస్తులో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు నిలబడగలుగుతావు. ఆశీర్వాదం వచ్చినప్పుడు మొదట దేవుని ఆరాధించాలి. దేవుని వాగ్దానాలను నమ్మి భవిష్యత్తును ఎదుర్కోవాలి. నువ్వు వాగ్దానములు ఇచ్చి ఆయన మర్చిపోయే దేవుడు కాదైనా. అందుకే ఒక భక్తుడు రాశాడు, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవు, నమ్మకమైన దేవా, నిన్ను స్తుతించి ఆరాధింతును. ప్రియమైన బిడ్డరా, వాగ్దానంలో ఇచ్చి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము మనకు ఒక చక్కని మాట నేర్పిస్తుంది, జీవితాన్ని నేర్పిస్తుంది. వరద ఎప్పటికీ ఉండదు, కన్నీరు ఎన్నటికీ ఉండదు, కష్టం ఎన్నటికీ ఉండదు. వరద లాంటి సమస్యలు నీకు ఎప్పుడు ఎదుర్కోవు. దేవుని సమయం వచ్చినప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఆ సమయం వచ్చే వరకు నీవు నేను వేచి ఉండాల్సిందే, ఓర్పు కలిగి ఉండాల్సిందే, విశ్వాసంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి. ప్రియులారా, దేవుని దృష్టిలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. తలుపు తెరుచుకున్న తర్వాత కూడా నోహు మొదటి పని ఏం చేశారంటే ఆరాధన చేశారు.
నువ్వు ఆరాధించేటువంటి విశ్వాసిగా ఉండి, ఆరాధించేటువంటి కుటుంబంగా ఉండి, ఆరాధించేటువంటి ప్రేమ కలిగిన వాడుగా ఉండి, అందరిని ప్రేమించి దేవుని సన్నిధికి అందరినీ నడిపించేవాడుగా ఉండాలి. కాబట్టి అందుకే మనం కూడా దేవుని సన్నిధిలో ఇలా చెప్పలేదు, ప్రభువా కష్టకాలంలో నన్ను విడవకు, నిరీక్షణలో నాకు ఓర్పు ఇవ్వు నాయనా, కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మొదట నిన్నే ఆరాధించేటువంటి హృదయాన్ని నాకు దయచేవు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తామో దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన సమయం కోసం నువ్వు వేచి ఉండాల్సిందే. తుఫాను ముగించినప్పుడు క్రొత్త జీవితం ప్రారంభించు, కానీ క్రొత్త జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వు. అప్పుడే నో కలిగినటువంటి ఆశీర్వాదం నా కుటుంబంలో కలుగుతుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, వినిన వారందరికీ, విశ్వాసులందరికీ ఈ మాటలు తమ హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి నిన్ను అధైర్యపరచగా దేవుని శక్తి చేత నింపి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియపరులకు తండ్రి, ఇది నా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ వాక్యము మా యొక్క నా తండ్రి చీకటిని మాకు వెలుగుగా దారిని చూపిస్తుంది ప్రభా. అట్టి వాక్యం చేత నా కుటుంబాన్ని మా ముందుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన నీకు అనేకమైనటువంటి వందనములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నాకు ఇచ్చినటువంటి దండకమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నా మాటలు కాక నీ మాటలు నన్ను ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించి నీ యందు మాత్రమే నూతన సృష్టిగా ఈ లోకంలో జీవించు కాలమంతయు నేను ఆరాధించి, నేను స్తుతించి, నేను గణపరిచి, నేను కొనియాడి, నేను మహింపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున నాయన దీవించి ఆశ్రయించి బలపరిచి ప్రభా నీ కొరకు నాయన జీవింపు చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ నా కొరకు మా కొరకు తిరిగి రానటువంటి నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోని ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనతో ఈ దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరితో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.